హాయ్ అండి, నమస్తే. మీ భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణ కథామృతంలోని 21వ అధ్యాయం సంక్షిప్త కథను గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయం పురంజయుడు కార్తీక ప్రభావంను గురించి తెలుసుకున్న విధానాన్ని మనకు చెప్తుంది. పురంజయుడు అనే రాజు కాంబోజాది రాజులతో భయంకరమైన యుద్ధం చేశాడు. రథాలు, గుర్రాలు, ఏనుగులు, సైనికులు అన్నీ పరస్పరం ఢీకొని భూమంతా రక్తమయమైంది. సాయంకాలానికి పురంజయుని సైన్యం ఓడిపోయింది. రాజు సిగ్గుతో, విచారంతో తన రాజ్యాన్ని కోల్పోయి ఇంటికి చేరాడు. ఆ సమయంలో మహర్షి వశిష్ఠుడు వచ్చి ఇలా అన్నారు: రాజా, నీవు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధర్మంలో నడుస్తున్నావు. అందుకే ఓడిపోయావు. ఇకనైనా సన్మార్గం ఎంచుకో. జయాపజయాలు దేవుడి చిత్తానుసారమే. రేపు కార్తీక పౌర్ణమి, కృత్తికా నక్షత్రం. ఆ రోజున పవిత్ర స్నానం చేసి దేవాలయంనకు వెళ్ళి దీపారాధన చేసి భగవన్నామ స్మరణతో నాట్యం చేయి. అలా చేస్తే నీకు పుత్ర సంతానం కలుగుతుంది. అంతేకాదు, శ్రీహరి నీకు చక్రాయుధం ప్రసాదించి నీ రాజ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాడు అని బోధించారు. వశిష్ఠుని ఆ హితవు విని పురంజయుడు కార్తీక మాస పూజా మహత్యాన్ని తెలుసుకుని భగవంతుని భక్తిగా సేవించసాగాడు. ఇట్లు స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యంలోని 21వ అధ్యాయం ముగిసెను. ఈ కథను మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన భక్తియుక్తి ఛానల్ వీడియోస్లో కానీ ప్లేలిస్ట్లో కానీ చూడగలరని మనవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు ఇలాంటి పవిత్రమైన కథలను తరచూ వినడానికి భక్తియుక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.